అండుకొర్రల బియ్యంతో రైస్ వండుకున్నామండి. ఇది 8 గంటల నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను నైట్ అంతా. ఈరోజు ఉదయం ఇప్పుడు 7 కల్లా మేము పొయ్యి మీద పెట్టి వండేసుకుంటున్నామండి. ఇది అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. 1కి 4 పోసానండి నీళ్ళు. 4:30, 5 కూడా పోసుకోవచ్చు. పోసుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది, ఇత్తనాలు పలుకు లేకుండా. ఆరోగ్యానికి చాలా మంచిదండి, హెల్తీ ఫుడ్. కాదరవల్లి గారు చెప్పారు ఇట్లా మిల్లెట్స్ తినమని, పీచు పదార్థాలు ఉంటాయని. 8 నుండి 12.5% పీచు పదార్థం ఉన్న సిరిధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని చెప్పారండి. మేము ఇవే తింటున్నాము 1 ఇయర్ నుంచి. అయితే వీటికి దేనికి మంచిదంటే అండి, మొల్లలు, భగంతరం, మూలశంకం, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకలు, ఉదర, ప్రేగులు, చర్మ సంబంధ క్యాన్సర్లకు చికిత్సకు బాగా ఉపయోగపడతాయండి. అన్నిటికీ బాగా మంచిదండి ఆరోగ్యానికి, హెల్తీ ఫుడ్ ఇది. దీనిలోకి సాంబారు కానీ, ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నానండి దీనిలోకి. ఈ మష్రూమ్ కర్రీ కూడా చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే దీంట్లోకి పప్పు కానీ, సాంబార్ కానీ, మజ్జిగ కానీ అన్నీ మనం ఏ కూరైనా కానీ, చట్నీలు కానీ వేసుకొని తినచ్చండి, హెల్తీ ఫుడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.